సార్ నమస్తే అండి. నమస్తే అండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. సార్ ఇంతవరకు మీరంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చేయాల్సిన పరిష్కారాలు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ వరకు కూడా అన్నీ చెప్పారు. అంతా బాగుంది. కానీ ముఖ్యంగా మనకి ఇంటికొచ్చేటప్పటికి భార్యాభర్తలు అనే వాళ్ళ మధ్యలో అన్యోన్యంగా ఉంటేనే కదా ఆ ఇల్లు సక్రమంగా ఉంది అని అనిపించేది. అంటే వాళ్ళిద్దరూ ఎడమొఖం పిడమొఖం పెట్టుకొని ఇంట్లో సమస్యలు సృష్టిస్తుంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా గందరగోళం అనిపిస్తుంది. ఒక పిల్లలైనా కానీ అత్తమామలైనా కానీ అందరి మనసులో అలజడి ఉంటుంది భార్యాభర్తలు సఖ్యత లేకపోతే. అలాంటి వాటికి ఈరోజు మాకు పరిష్కారం చెప్పాలి. అయితే ముందుగా పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో కలిసిపోవాలన్నా, అలాగే భర్తతో బాగుండాలన్నా ఈ ఆడపిల్లలు చేసుకునే ఏమన్నా చక్కటి పరిష్కారం ఉందంటారా? బాగుందండి. మళ్ళీ 6 టీవీ ప్రేక్షకులందరికీ, సామాన్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గత కొద్ది వారాలుగా ఈ కార్యక్రమం ద్వారా నిత్య జీవితంలో మనకెదురయ్యే సమస్యలకి మన ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా మనంతటా మనం చేసుకునే పరిష్కారాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం గత కొద్ది వారాలుగా. పిల్లలు పుట్టడం దగ్గర నుంచి వాళ్ళ పెరుగుదల ఎలా ఉండాలి, వాళ్ళలో చురుకుతనము, తెలివితేటలు ఎలా పెంచుకోవాలి, తర్వాత చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వస్తే వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలాగే విద్య తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగంలో పదోన్నతి కానీ లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవడము, ముందుకు వెళ్ళడము, దాని గురించి మాట్లాడుకున్నాం చక్కగాను. ఆ తర్వాత మనిషి జీవన క్రమంలో జరిగేది వివాహం. వివాహం జరిగి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేటప్పుడు వివాహం జరిగిన తర్వాత ముందుకు ఎలా జీవనం సాగించాలి, ఇన్ని మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన మలుపు వివాహం మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఆడపిల్ల ఎంతైనా వివాహం అనేసరికి ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం జరిగినా ఆడపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ఎక్కువగా దీన్ని చూసుకుంటూ ఉంటాం. అంటే ఎక్కడో పెరుగుతారు 25 సంవత్సరాలు 25-30 సంవత్సరాల మధ్యలో డిఫరెంట్ అట్మాస్ఫియర్లో వేరే వారి కంప్లీట్గా వాళ్ళ భౌగోళిక సామాజిక ఆర్థిక పరిస్థితులన్నీ తేడా ఉంటాయి. అలాంటిది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకో అబ్బాయికి వీళ్ళ నేపథ్యం వేరే ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మధ్య వివాహం జరిపి వాళ్ళని కొత్త జీవితం ప్రారంభించండి అని మనం ముందుకు చేస్తాం. ఎందుకంటే ఇటువంటి టైంలో వాళ్ళిద్దరి మధ్య అనురాగం పెరగాలంటే అన్యోన్యత ముఖ్యం. వివాహంలో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత, వివాహమైన కొద్ది రోజుల్లో ఒక అన్యోన్యత, ప్రేమ, అభిమానము వాళ్ళ మధ్య ఉంది అంటే వాళ్ళ దాంపత్య జీవితం చాలా సుఖంగా సాగిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు అంతా మారుతున్న పరిస్థితులు కదా, స్పీడ్ యుగంలోకి వచ్చాము. ఎవరి ఆలోచన పరిధి వేరే రకంగా ఉంటుంది. ప్లస్ అన్ని రకాల వారు, అన్ని వర్ణాల వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆ పరుగు పందెంలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళల్లో తమ యొక్క ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వాన్ని చూపించుకోవాలి అన్న ఒక చిన్న అంశం వెనకాల ఉంటూ ఉంటుంది. సో అవన్నీ క్రోడీకరిస్తూ కూడా వీళ్ళ మధ్యలో ఒక అన్యోన్యతగా దాంపత్య జీవితం సాగాలి, వైవాహిక జీవితం సుఖప్రదంగా ఉండాలి అన్న విషయం దగ్గరికి వచ్చేసరికి డెఫినెట్గా మన ఆధ్యాత్మిక ధర్మంలో మనం చేసుకునే కొన్ని రెమెడీలు ఉన్నాయండి.